వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? మాకు అన్నీ మంచి చేస్తుంది కాబట్టి మేము అనుకున్నవన్నీ మంచిగా జరుగుతున్నాయి. మాకు దగ్గరుండి అన్నీ ఇంటికే తెప్పిస్తున్నారు. ఏదైనా అంటే ముసలోళ్ళకి పెన్షన్లు కానీ వితంతు పెన్షన్ కానీ ఏదైనా మాకేం కావాలని ఇంతకు ముందులాగా ఆఫీసులకు వెళ్ళి అక్కడ గంటల గంటలు కూర్చోవడం లేదు. నేను ఇంటి దగ్గరకు అన్నీ ఇంటి దగ్గరికే వస్తున్నాయి కదా. ఇప్పుడు సచివాలయంలో కూడా వెళ్ళగానే అమ్మటే చేసేస్తున్నారు. అందుకని మేము జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఈ పథకాల వల్ల జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సోమరిపోతుల్లాగా కానివ్వండి, బద్దకస్తుల్లాగా అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. అట్లా ఏం లేదు. మా ఉద్దేశం అయితే మేము జగన్ గారే రావాలనుకుంటున్నాం. బాగుంది, ఆయన పాలన బాగుంది. అంటే ఇప్పుడు స్థానికంగా మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి? మాకైతే ఏమీ లేవు. మాకు చక్కగా ఏమన్నా ఇది ఊరు డెవలప్ చేయాలంటే ఎటువంటి చేయమంటారు? మాకు ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన మొండితాక జగన్ గారు ఉన్నారు. ఆయన అన్నీ బాగానే చూసుకుంటున్నారు. మాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు వాలంటీర్ల ద్వారా కానీ ఇంకా ఉంటారు కదా వాళ్ళ ద్వారా కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ జగన్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసే పథకాలు, ఆయన చేసే పనులు అన్ని చాలా మంచిగా ఉండే, పేదవాడికి ఉన్నవాడికి అందరికీ అనుకూలంగా జరుగుతుంది. కనుక ఆయనే కావాలి. ఇంకా కొన్ని తరాలకు ఇంకా కొన్ని టయాలకు కూడా ఆయనే కావాలి అని కోరుతున్నాం. అంటే పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి అనేది లేదని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి అనేది లేదనేది అది మొట్టి మాట అండి. జరుగుతూనే ఉండే అభివృద్ధులు జరుగుతూనే ఉండే. అది లేనిపోని తెలుగుదేశంలో కలుసుకొని అది లేదు ఇది లేదు ఇవన్నీ పేదలకు పెంచి పెడుతున్నారనే అభివృద్ధి తప్పితే రెండోది ఏం లేదు. బాగా అన్ని జరుగుతున్నాయి. అందరికి ఎత్తుండో తర్వాత ఆటోలకి వాళ్ళకి వీళ్ళకి అందరికి మరి తను చేయాల్సిన సహాయం అంతా పేదవాడికి అందరికి కావాల్సిందంతా ఎత్తుండ్రు. అంటే ఇప్పుడు మన పిల్లలు కానివ్వండి చదువుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం వస్తుంది. ఈ రాష్ట్రంలో మన పుట్టిన రాష్ట్రంలో చేసుకునే దానికి కూడా జాబ్స్ లేవని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. పిల్లల చదువుల కోసం వాడంత డబ్బు వేస్తున్నాడు చేస్తున్నాడు. ఎక్కడ చేసుకుంటానికి కూడా బాగానే ఉంటుంది, బాగా చేసుకోవచ్చు. మరి దానికి పక్క రాష్ట్రాలకు పోయేవాళ్ళు పోతున్నారు వస్తున్నారు. ఎక్కడ చేసుకోవటానికి కూడా సదుపాయాలు ఉన్నాయి, చేస్తున్నారు. మరి పిల్లలు 10వ తరగతి చదివించి నాకు వదిలిపెట్టమన్నాడు. మరి అదే ఆ పిల్లల చదువంతా మరి ఈయన భరించి చేస్తుండో. మరి అంతకంటే ఇంకేం కావాలి? ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు వైసీపీ బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే అన్ని పథకాలు వేస్తున్నారు కదా, డబ్బులు అన్నీ కానీ ఆడపిల్లలు కానీ కాలేజీ వాళ్ళకి కానీ అన్నిటికీ వేస్తున్నారని మేము అదే మాకు కోరుకుంటున్నాం. మరి అంటే పథకాల వల్ల చాలా మంది బద్దకస్తులు కానివ్వండి సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది వాస్తవేనా? అయ్యప్పుడు బాబు గారు కూడా చేసిండు కదండి. ఇప్పుడు నేను కొత్తగా పెట్టిన ఏముంది, బాబు గారు కొన్ని చేసిండు, ఈయన గారు కొన్ని పథకాలు చేసిండు. తేడా ఏముంది అప్పుడు? అది అంటే అన్ని పథకాలు అందుతున్నాయండి. అన్ని అందుతున్నాయి, ఈ మిస్ కాదు. అంటే ఇక్కడ మీ లోకల్ కానివ్వండి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మాకేం లేదు ప్రాబ్లమ్స్. అంటే లోకల్ లీడర్స్ వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి? సచివాలయం ఉంది కదా ఇక్కడ, వాళ్ళు ఏదన్నా అంటే వారంటీలు ఉన్నారు, వారంటీలు చెప్తూ వాళ్ళ ద్వారాగా మాకు చేస్తున్నారు. అంటే పట్టించుకుంటున్నారా లేకపోతే ఏమైనా నెగ్లెక్ట్ చేసేది ఏమన్నా అట్లా ఏమైనా చేస్తున్నారు? అట్టే లేదు, పట్టించుకుంటున్నారు. అంటే ఒకవేళ అభివృద్ధి కావాలంటే ఇంకా మీ ఊరు ఎటువంటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎస్టిమేట్ ఏముంది, ఇప్పుడు సిమెంట్ రోడ్లు అయ్యే కదండి మనకి, డ్రైనేజీ లేక రెండేది ఏముంది అభివృద్ధి లేక. అది అంటే ఇప్పుడు పంట పొలాలకి నీళ్లు కానివ్వండి అన్ని బాగా మా పంట పొలాలకి నీళ్లు అన్ని బోర్లు ఉన్నాయి, సాగర్ నీళ్ళే రావట్లేక. సాగర్ నీళ్ళు రావట్లేదు, కాలువలు రావట్లేదు. బోర్ల కింద వేసుకున్నారు, పంటలు పండించుకున్నారు, స్కీమ్ కింద వేసుకున్న వాళ్ళు ఎందుకు రావట్లేదండి ఈ సాగర్ నీళ్ళు? అవి నుంచి రావట్లేదండి మనకి, తెలియదు. ఎవరిని అడగలేదు మేము. అంత అవసరం లేదు రైతులకి, అంత స్వభావాలు అవి వేసారు కాబట్టి. అదే అన్ని మిరప తోటలు కానీ పత్తి చేలు అవన్నీ వేస్తే అడుగుతారు పై అధికారిని, ఇప్పుడు అడగట్లా.